తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల రెండో లిస్టు విడుదలైంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిలను పోటీకి దించారు. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల రెండో లిస్టు విడుదలైంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిలను పోటీకి దించారు. తెలంగాణకు సంబంధించి మొదటి లిస్టులో 4 పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకులను ప్రకటించింది. ఇక రెండో లిస్టులో మాత్రం తెలంగాణ నుంచి ఎవరిని ప్రకటించలేదు. అలాగే థర్డ్ లిస్టులో 5 పేర్లను ప్రకటించింది. తెలంగాణలో మరో 8 స్థానాలకు అభ్యర్థులను చాల్సింది. ఖమ్మం, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల రెండో లిస్టు విడుదలైంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిలను పోటీకి దించారు. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల లిస్టు విడుదలైంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, అలాగే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిలను పోటీకి దించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండవ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. దీంట్లో 57 స్థానాలకు సంబంధించినటువంటి తెలంగాణ, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు చెందినటువంటి లోక్సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం. దీంట్లో తెలంగాణకు సంబంధించి మొన్న జరిగినటువంటి సమావేశంలో 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఆ 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి చేవెళ్ల నుంచి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇదేవిధంగా దానం నాగేంద్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మరొక నాయకుడు దానం నాగేంద్ర కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా మల్లు రవి నాగర్ కర్నూలు ఎస్సీ స్థానం నుంచి మల్లు రవి అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేయడం. దీనికి సంబంధించినటువంటి కొంత మేరకు అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కూడా అధిష్టానం చివరి దశలో తర్జన భర్జనలు జరిగిన తర్వాత కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే మరొకసారి భేటీ అయిన తర్వాత ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు సిఈసి సమావేశానికి హాజరయ్యారు. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత అంతిమంగా నగరు కర్నూలు నుంచి డాక్టర్ మల్లు రవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక నేత సునీత్ మహేందర్ రెడ్డి మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో దానికి ఆమోదం తెలపడంతో ఆ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. ఇకపోతే గడ్డం వంశీ కృష్ణ వివేక్ కుమారుడు, ఆయనకు
పెద్దపల్లి స్థానాన్ని లోక్సభ స్థానం నుంచి ఇవ్వకూడదని చెప్పి చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా దాని గతంలో రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇవ్వడంతో దానికి సంబంధించి కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే గతంలో 4 లోక్సభ స్థానాలు, అదేవిధంగా రెండో జాబితాలో 5 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి 9 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక 8 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ లాంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయడానికి కూడా పూర్తి స్థాయిలో రేపు, ఎల్లుండి, లేకపోతే శనివారం లేదా సోమవారం నాడు హోళీ తర్వాత మరొకసారి సిఈసి తెలంగాణ అంశంపై చర్చించిన తర్వాత అంతిమంగా మిగిలినటువంటి స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈరోజు ప్రధానంగా జరిగినటువంటి పరిణామాల్లో క్రమం భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే వీరు స్వయంగా కూడా అభ్యర్థితాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి చర్చించిన తర్వాత అంతిమంగా ఈ 5 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఇకపోతే మిగిలిన 8 స్థానాలకు సంబంధించి అతి త్వరలోనే, అంటే శనివారం కానీ లేకపోతే సోమవారం తర్వాత, సోమవారం హోళీ ఉంది, హోళీ పండుగ తర్వాత మరొకసారి సిఈసి సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల రెండో లిస్టు విడుదలైంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, అలాగే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని పోటీకి దించారు. మొదటి లిస్టులో తెలంగాణకు సంబంధించి 4 పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. అలాగే జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకులను ప్రకటించింది. అయితే ఓవరాల్గా రెండో లిస్టులో మాత్రం తెలంగాణ నుంచి ఎవరిని ప్రకటించలేదు. ఇప్పుడు థర్డ్ లిస్టులో తెలంగాణకు సంబంధించి 5 పేర్లను ప్రకటించింది. తెలంగాణలో మరో 8 స్థానాలకు ప్రస్తుతం అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అవి ఖమ్మం, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, అలాగే కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల రెండో లిస్టు విడుదలైంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని పోటీకి దించారు. ఓవరాల్గా చూస్తే మొదటి లిస్టులో తెలంగాణకు సంబంధించి 4 పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, అలాగే మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకులను ప్రకటించింది. అయితే ఓవరాల్గా రెండో లిస్టులో మాత్రం తెలంగాణ నుంచి ఎవరిని ప్రకటించలేదు. ఇప్పుడు థర్డ్ లిస్టులో 5 పేర్లను ప్రస్తుతం ప్రకటించింది. తెలంగాణలో మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అవి ఖమ్మం, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.